అబ్బా! ఏం అదృష్టం చేసుకుర్రుల్లా ఆడోళ్ళు. ఈళ్ళంతా ఏన్నో నక్కతోక దొక్కొచ్చినట్టున్నారు. అరే ఒకటేనుకొకటి ఈళ్ళ కాడికే వస్తున్నాయిగా. మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సుల గురించి రోజుకో వార్త చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఆడోళ్ళకి బస్సులు చాలతలేవని ఇంకిన్ని బస్సులు కొన్నది మన సర్కారు. మళ్ళా అవి ఆర్డినరీ బస్సులు కావు. నేను చెప్పుడు కాదు కానీ చూపిస్తా నడువురి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఫ్రీ బస్సుల మీద ఎన్ని నిందలేసి పథకం ఆపుదామని చూసినా గానీ ఎవ్వల మాటినని సీతయ్య లెక్క రేవంత్ రెడ్డి సార్ ఆపకుండా నడిపిస్తుండి ఈ పథకాన్ని. అయితే బస్సులు చాలక తక్లీఫ్ అవుతుందని ఆడోళ్లు ఫుడ్ బోర్డు మీద నిలబడి మరి మహాలక్ష్మి పథకాన్ని మా సంబరంగా వాడుకుంటారు. అయితే అక్క చెల్లెల కాగం కావద్దని కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను చాలు చేసింది మన సర్కారు. ఈ బస్సులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి షురూ చేశారు. మొదలు నెక్లెస్ రోడ్లున్న అంబేద్కర్ బొమ్మ కాడికెళ్లి చాలు చేశారు. ఈ తాప ఆగస్టు వరకు మొత్తం 500 బస్సులను తీసుకొచ్చే ఆలోచనలుందట గవర్నమెంట్. మోడర్న్ లుక్, కంఫర్టబుల్ సీటింగ్ తోటి తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులు హైదరాబాద్ లో తిరగబోతున్నాయి. మళ్ళా ఛార్జీలు ఏమన్నా పిరమా అంటే అది కాదు. ఈ బస్సులల్ల సుత మెట్రో ఎక్స్ప్రెస్ లున్న ఛార్జీలే ఉంటాయట. ఇక అస్సలు ముచ్చట ఏందంటే మహాలక్ష్మి పథకం కింద బస్సులల్ల ఫ్రీగా ఎట్లా తిరుగుతున్నారో ఇప్పుడు ఈ కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులల్ల సుత గట్లనే తిరగొచ్చు. అటు పర్యావరణం ఖరాబ్ కాకుండా ఇటు బస్సులకు బాధ కాకుండా గీ ఉపాయం చేశారు. అసలే ఎండు కాలం ఎండ గాబర గాబర కాకుండా చల్లగా ఏసీ బస్సుల తిరగొచ్చిగా ఆడోళ్ళంతా. ఇప్పటికే ఆడోళ్ల మీద కుళ్ళుకుంటున్న మగ మహారాజులు ఇప్పుడు ఈ ముచ్చట కూడా ఎరికయ్యేసరికి అబ్బా ఏం అదృష్టం రా ఆడోళ్ళది అని కొందరంటే వీళ్ళు మామూలు బస్సులనే ఇడుస్తలేరు, ఇంకేసీ బస్సులు అయితే ఆగుతారా అని ఇంకొందరు తీరుగా మాట్లాడుకుంటారు. ఆడోళ్ళకి తక్లీఫ్ కావద్దని సర్కార్ అయితే ఇంత మంచి ఆలోచన చేసింది. ఇక దీన్ని మన ఆడవిల్లలు ఎట్లా వాడతారో చూడాలి.